హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని సింహ ఛానల్. ఈరోజు శారీ కుచ్చు డిజైన్ కావాల్సిన మెటీరియల్స్ అండి. రోజ్ ఫ్లవర్ బీడ్స్ మీడియం సైజు డిజైన్ బీడ్స్ అండి. సిల్వర్ స్మాల్ బీడ్స్, గోల్డ్ స్మాల్ బీడ్స్, స్మాల్ సైజ్ క్యాప్ బీడ్స్ అండి. రింగ్ బీడ్స్కి ఫస్ట్ శారీ కుచ్చు కట్టుకున్నాను. కుచ్చు ఇప్పుడు 5 స్టాండ్స్ని నీడిల్లోకి తీసుకోవాలి. వాటిని డబల్ చేసుకుంటే, నేనైతే 5 తీసుకోలేదండి చూపించడానికి కాబట్టి 3 స్టాండ్స్ 3 తీసుకున్నాను. 3ని డబల్ చేస్తే 6 అవుతాయి మొత్తం. అయితే శారీకి వేసుకుంటే 5 స్టాండ్స్ తీసుకోవాలి. నేను వీడియో కోసం కాబట్టి నేను తక్కువే తీసుకున్నాను. విధంగా ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింది వైపు నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ కింది వైపు నుంచి నీడిల్ని పైకి తీసుకొని కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నుంచి నీడిల్ని తీసుకొని ఈ విధంగా టైట్గా ముడి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నీడిల్లోకి రోజ్ ఫ్లవర్ బీడ్, స్మాల్ సైజ్ సిల్వర్ బీడ్ని తీసుకుంటున్నాను, ఎక్కించుకుంటున్నాను. ఈ సిల్వర్ బీడ్ని కిందికి, స్మాల్ బీడ్ని కిందికి కనుక్కొని నీడిల్ని రోజ్ బీడ్లో నుంచి పైకి తీసుకోవాలి. ఆ స్మాల్ బీడ్ని పట్టుకొని థ్రెడ్ లాగితే వస్తుందండి బాగా తొందరగా. ఇప్పుడు నీడిల్ని కిందికి తీసుకొని ఎక్కువ టైట్ లేకుండా ఎక్కువ లూజుగా లేకుండా చూసుకొని థ్రెడ్ను లాగాలి. ఇప్పుడు క్లాత్కి కొంచెం నీడిల్ని గుచ్చి 1 టైం నీడిల్కి చుట్టుకొని ముడి వేసుకోవాలండి. ఇప్పుడు మనం దాని పక్కనే మనకు ఎంత బీడ్కి ఎంత డిస్టెన్స్ అవసరమవుతుందో చూసుకొని మనం నీడిల్ని తీసుకోవాలి. ఇంత డిస్టెన్స్ అనేం లేదండి. ఇప్పుడు హాల్లో నుంచి నీడిల్ని పైకి తీసుకొని టైట్గా లాగాలి. ఇప్పుడు డిజైన్ బీడు స్మాల్ కలర్ గోల్డ్ బీడ్, స్మాల్ గోల్డ్ బీడ్, డిజైన్ బీడ్, సిల్వర్ బీడ్ని థ్రెడ్లోకి ఎక్కించుకున్న తర్వాత సేమ్ ఆ స్మాల్ బీడ్ని కొంచెం పక్క కనుక్కొని మిగతా వాటిలో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. ఆ స్మాల్ బీడ్ పట్టుకొని థ్రెడ్ లాగితే వస్తుంది. ఎక్కువ టైట్గా లాగకండి, ఎక్కువ లూజు లేకుండా చూసుకొని కరెక్ట్గా. ఇప్పుడు క్లాత్కి కొంచెం నీడిల్తో గుచ్చిన తర్వాత ముడి వేసుకుందాం. సేమ్ మళ్ళీ దాని పక్కనే నీడిల్ పైకి తీసుకొని మళ్ళీ ఇంకోసారి కింద నుంచి నీడిల్ పైకి తీసుకొని ముడి వేసుకోవాలి. ఇప్పుడు రోజ్ ఫ్లవర్ బీడ్, స్మాల్ బీడ్, రోజ్ బీడ్, స్మాల్ బీడ్,
ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి, మళ్ళీ 2 బిగ్ సైజ్ బీడ్స్, తర్వాత 3 ఈ విధంగా థ్రెడ్లోకి ఎక్కించుకోవాలి. ఈ బీడను కొంచెం కిందికి అనుకొని మిగతా బీడ్లో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. మొత్తం ప్రాసెస్ అంతా ఇంతే అండి. నీడిల్ని కిందికి తీసుకొని నాట్ వేసుకుందాం. నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే బీడ్ కాదండి, మళ్ళీ ఒకసారి నాట్ వేసుకోవాలి. చూసుకోకుండా నీడిల్ని థ్రెడ్లోకి ఎక్కించుకున్నాను. అవి తీసేసి ఇప్పుడు నాట్ వేసుకున్న తర్వాత బీడ్స్ ఎక్కించుకున్నాం. ఇప్పుడు రోజ్ బీడ్ కాకుండా డిజైన్ బీడ్ ఉంది కదా, అవి 2 పెద్ద సైజువి ఎక్కించుకోవాలి. ఆ స్మాల్ బీడ్ని పక్కకి అనుకొని మిగతా 2-3 నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. స్మాల్ బీడ్ని పట్టుకొని నీడిల్ని లాగితే ఈజీగా వచ్చేస్తుంది థ్రెడ్. మళ్ళీ క్లాత్కి కింది సైడ్న ఒక నాట్ ముడి వేసుకొని మళ్ళీ దాని పక్కనే కింది సైడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ పైకి తీసుకొని ఆ గ్యాప్లో నుంచి నీడిల్ని పైకి తీసుకొని ఈ విధంగా ముడి వేసుకుందాం. ఇప్పుడు రోజ్ బీడ్, ఒక సిల్వర్ బీడ్ని థ్రెడ్లోకి ఎక్కించుకున్న తర్వాత ఒక రోజ్ బీడ్లో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్కి ముడి వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్తో, ఎందుకంటే రింగ్ బీడ్ కదా ఎక్కించుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ తీసుకోవాలి. ఈ రింగ్ బీడ్ తర్వాత క్యాప్ బీడ్, స్మాల్ బీడ్ని థ్రెడ్లోకి ఎక్కించుకున్న తర్వాత ఈ స్మాల్ బీడ్ని పక్కకు అనుకొని క్యాప్ బీడ్లో నుంచి రింగ్ బీడ్లో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. ఈ విధంగా రింగ్ బీడ్ క్లాత్కి అటాచ్ చేయాలో చూసుకొని నీడిల్ని కిందికి తీసేసుకుందాం. ఇప్పుడు క్లాత్కి ముడి వేసుకోవాలండి. నాకు థ్రెడ్ సరిపోలేదు కాబట్టి కట్ చేసుకొని తర్వాత థ్రెడ్ ఎక్కించుకొని విధంగా నాట్ వేసుకుంటున్నాను. 2 or 3 టైమ్స్ నీడిల్కి చుట్టుకొని థ్రెడ్ టైట్గా లాగండి. కట్ చేసుకున్నాం. మొత్తం ఫైనల్గా ఇలా వస్తుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో రంగోలీ డిజైన్ ఒక ఛానల్ ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. రంగోలీ డిజైన్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.